నిజామాబాద్ మాసప్ ట్యాంక్లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. జగజ్యోతి ఏసీబీకి చిక్కారు. 84,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు జగజ్యోతిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో ఏసీబీ డిఎస్పీ మాజిద్ ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ కేసు వివరాలు ఏంటో. సరే, ఎంత లంచం తీసుకున్నది, దేనికి డిమాండ్ చేసింది? ఈరోజు ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ సెక్షన్లో శ్రీమతి జ్యోతి గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉన్నారు. కంప్లైంట్ ఏంటంటే మన దగ్గర బి గంగన్న అనేసి నిజామాబాద్ నుంచి ఒక కాంట్రాక్టర్, క్లాస్ 1 కాంట్రాక్టర్. సో హీ హాజ్ టేకన్ అప్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆఫ్ 2 బిల్డింగ్స్ అనమాట. 1 అట్ నిజామాబాద్, 1 అట్ గాజుల రామారావు. సో ఇందులో వర్క్ గురించి ఒకదానికైతే ఒక పార్ట్ వర్క్ అయిపోయింది, బిల్ పెండింగ్ ఉంది. రెండో దానికి ఏంటంటే వర్క్ డిలే అయిందనమాట. ఆ డిలే అయిన వర్క్ గురించి దానికి ఒక ఆర్డర్ ఇచ్చేది ఉంటుంది అనమాట, ఆ టైం సెట్ చేయడానికి. సో ఆ ఆర్డర్ ఇవ్వడానికి గాను 2 వర్క్స్కి కలిపేసి 84,000 డిమాండ్ చేశారు. సో 84,000 డిమాండ్ చేశారు. మరి ఇవాళ 84,000 పేమెంట్ బ్రైబ్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సార్, ఇంకా అంటే ముందేమన్నా చెల్లించాడా, ఇప్పుడే ఈ డబ్బులు ఇచ్చారా సార్ కాంట్రాక్ట్? లేదండి, ఈ వర్క్స్కి రిలేటెడ్ అయితే ఇప్పుడే ఈసారి ఇచ్చాడు. సో ఇస్తుండగా పట్టుకున్నారు. సార్, మొత్తం వర్క్ విలువ ఎంత ఉంది సార్? ఎంత డిమాండ్? 84 డిమాండ్ చేశారా? టోటల్ 48 lakhs ఉందండి. దానికి గాను అట్ ద రేట్ ఆఫ్ 2%తో 84,000 డిమాండ్ చేశారు. ఒక్కరేనా సార్, ఎవరైనా ఇంకా? ఒక్కరే. అయితే ఈరోజు 84,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఇక్కడే ట్రైబల్ భవన్లోనే ఆమె ఆఫీస్ ఉంది. జ్యోతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పేసి కూడా ఇక్కడే ప్రస్తుతం ఆమెని అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా తరలిస్తున్నామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా బిల్లులు ఏదైతే జువైనల్ హోమ్కి సంబంధించి పిల్లలది బిల్డింగ్ నిర్మాణం జరిగింది, ఆ నిర్మాణానికి సంబంధించిన మిగతా అయితే పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయో అవి ఇష్యూ చేయడానికి 84,000 రూపాయల లంచం డిమాండ్ చేసిందని చెప్పేసి కూడా ఫిర్యాదు రావడంతో ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నారు ఏసీబీ అధికారులు.